అభ్యర్థులు ఇంతకు మించింది కూడా ఒక ముఖ్యమైన అంశం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, జనరల్గా చెప్తున్నాను, అది చాలామందిలో ఒక అపోహ ఏంటంటే, మేము ఒక కోచింగ్ సెంటర్లో చేరుతాము, వాళ్ళు ఇచ్చే మెటీరియల్ చదువుకుంటాము, వాళ్ళ క్లాస్లో చెప్పే నోట్స్ను ఫాలో అవుతాము, సిలబస్ అంతా కూడా ఇది యూనివర్సిటీ టైప్లో A to Z సిలబస్ కవర్ అయిపోవాలా, దీని నుంచే క్వశ్చన్స్ వస్తాయి, ఇట్లాంటి అవగాహన కూడా ఉంది. ఇది చాలా తప్పుడు ఆలోచన తీరు. మీ అందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏమిటంటే, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో యూపీఎస్సి ఎవరికి అందని విధంగా, ఊహకు అందని విధంగానే ప్రశ్నలు సమకూరుస్తుంది. కాబట్టి నువ్వు చివరి క్షణంలో డిసప్పాయింట్ అవడంలో అర్థరహితం అవుతుంది. వాళ్ళ విధానం ఏమిటి అంటే, దేశంలోని ప్రఖ్యాత స్టడీ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆలోచన తీరేంది, వాళ్ళ పంతా ఏంది, వాళ్ళ నోట్స్ ఏంది, వాళ్ళ టెస్ట్ సిరీస్. చాలామంది ఇప్పుడు టెస్ట్ సిరీస్ అని వెళ్ళిపోతుంటారు. అర్థం లేని విధానాలు ఇవన్నీ కూడా. ముందు నీవు బేసిక్గా అండర్స్టాండింగ్ లేకుండా టెస్ట్ సిరీస్కి వెళ్ళడంలో అర్థరహితము. కాన్సెప్షన్ క్లారిటీ ఉండాలి మీకు. నిదానంగా సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకోండి, తర్వాత టెస్ట్ సిరీస్లకు వెళ్ళండి. కేవలం ఒక స్టడీ సర్కిల్ మెటీరియల్ చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళిపోతామంటే అది అయ్యే పని కాదు సివిల్ సర్వీసెస్లో.